బ్యాంక్ వాళ్ళంతా నేషనలైజ్ బ్యాంక్ వాళ్ళంతా అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నారు. అమ్మ ఒడి డబ్బులు పడింటే కూడా అవి కూడా రికవరీ కింద లెక్కలు ఒక్క రూపాయి కూడా దాంట్లో మనం ట్రాన్సాక్షన్ చేసినా కూడా వాళ్ళే ఇది మీరు ఇచ్చిన టిక్కో ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ మనకి ఇచ్చిన టిక్కో ఇంట్లో ఇప్పటి వరకు అందలేదు. 1,00,000 రూపాయలు కట్టమని చెప్తున్నారు. మొదటి వాయిదా 25 తర్వాత లేదా లేదు మేము తొందర కట్టాలా లేకపోతే రాదన్నారు. 50,000 ఒకేసారి కట్టారు. కట్టిన తర్వాత ఏమన్నారు, ఇంకా నెలలో ఇస్తామన్నారు. నెల పోయింది, సంవత్సరం అయిపోయింది, వాళ్ళ ఇలేదు. మళ్ళీ ఏమన్నారు, ఇంకా పండుగ వస్తుంది ఇస్తామన్నారు. మళ్ళీ ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కూడా రాలేదు. ఇంతవరకు అయినా కూడా మనము టిక్కో ఇంటి కోసం లోన్ పెట్టుకున్నాము. లోన్ వేసినారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి, వాళ్ళే మొత్తంగా సచివాలయం నుంచి మొత్తంగా అందరినీ పిలిచినారు. ఎవరెవరు అలాట్ అయింది వాళ్ళందరినీ పిలిపించి సైన్ చేసుకున్నారు. బాగానే ఉంది, సైన్ చేసుకున్నారు. నేను మేనేజర్కి అడిగినా, సార్ మీరు ఎన్ని సైన్లు చేయించుకుంటున్నారు, మళ్ళీ మాకు మీరు లోన్ ఇస్తే నేను బండి తీసుకోవాలి, అతనికి బండి డబ్బులు ఇస్తే బండి ఇస్తాను, నాకు మీరు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, మళ్ళీ మీరు కట్టమంటున్నారు కదా ఎట్లా అని చేస్తుంటే, లేదంటే మీకు తర్వాత మీకు 3 ఏళ్ళ వరకు టైం ఉంటుంది, తర్వాత స్టార్ట్ అయ్యి మీకు ఇల్లు ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత లేకపోతే 6 నెలల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. అది పోయేసి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎలా కట్టాలా మేము? మీరే చెప్పాలి, ఎలా కట్టాలి? ఇవ్వకుండానే కట్టమంటున్నారు. సరే కట్టలేము. మళ్ళీ మీరు గవర్నమెంట్ నుంచి మీరే లోన్లోనా 25,000 ఒకసారి, 50,000 ఒకసారి మీరే చేసినారు. అది మీరే కట్ చేసుకున్నారు. ఇప్పుడు మన డబ్బులు ఉన్నా కూడా అమ్మఒడి అని చేస్తున్నారు, అది కట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నా ఫోన్పే ఉంది, ఫోన్పేలో ఆ లింక్ అకౌంట్ అయింది అనుకోండి, మీరు వేసినారు అనుకోండి, కాబట్టి విత్ సెకండ్లోనే కట్ అయిపోతుంది రికవరీ. ఇప్పుడు నేను బాధితుని కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా బాగా అయిపోయింది. కరోనా కాకముందు బాగా ఉండే, నాకు పెద్ద స్టూడియో పెట్టింది, అన్నీ చేస్తుండే. ఇప్పుడు అస్సలు లేదు. స్టూడియో తీసేసిన, మొత్తం చిన్న షాప్లో ఉన్నా. ఎందుకు నన్ను కరోనా నుంచి ఇంకా లాస్ అయిపోయినా. మీరు ఇచ్చే ఇల్లు లేదు, ఇంకా ఇది లేదు. సర్లేదు, ఇంకా జీవితం నా భారం అయిపోయిందని లోన్ల కోసం పోయినా. లోన్ అడిగితే సర్లేండి మీరు ఇస్తాము, ఇది ఈసీఐ చేసుకోరండి అని చెప్తున్నారు. సర్లే అండి, మళ్ళీ పోయి బ్యాంక్ మేనేజర్గా అడిగి మళ్ళీ సచివాలయంలో పోయి ఈఎంఐ చేసుకోవచ్చిన తర్వాత మళ్ళీ పోయి అడిగితే బ్యాంకులో నుంచి సైన్ చేసుకోరు అకౌంట్ అన్నారు. ఆడిపోతే ఏమన్నారు, లేదండి మీకు రాదు, డిఫాల్ట్ అయిపోయింది అకౌంట్. మళ్ళీ ఎలా ఇది? మీ ఏ గవర్నమెంట్ నుంచి ఇచ్చినా మీరు రాకపోతే మీరు ఇచ్చి ఏం ప్రయోజనం మనకి? ఇన్ని ఏంటి ఇంకా మీరు కట్టిన ఏళ్ళకి ఇంకా అయిపోతుందా? ఇల్లు మొత్తం అయిపోతుంది. ఇల్లు సారాంశాలు మీరు కట్టే లోపల ఇల్లు సారాంశాలు కూడా అయిపోతుంది. నమస్కారము. ముఖ్య విషయం ఏమంటే 2017లో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీదలకు అందరికీ ఇల్లు ఉండాలనే ఒక ఉద్దేశంతో సుగుంపరులో టిక్కో ఇళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 3 రకాల కేటగిరీ కింద విభజించి దాన్ని నాకు తెలిసినట్టు హెచ్ఐటి, ఎంఐటి, ఎల్ఐటి విధంగా విభజించి దాన్ని అప్పట్లో లబ్ధిదారులతో డీటీ రూపంలో డబ్బులు తీసుకుని తర్వాత ఎలక్షన్ ముందు చిన్న అంటే ఎల్ఐటి టైప్ ఉండే మోడల్ ని ఉచితంగా డిక్లేర్ చేసినారు. తర్వాత హెచ్ఐటి, ఎంఐటి టైప్ ఉండే ఇళ్లకు పేమెంట్ కట్టించుకున్నారు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏమంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఇల్లుని ముందుకు తీసుకోవడం లేదు, వెనకపోవడం అట్లే అయిపోయింది. రెండోది వీళ్ళ పేరు మీద గత ప్రభుత్వాల్లో బ్యాంక్ లోన్లు తీసుకోవడం జరిగింది. ఆ బ్యాంక్ లోన్ల కింద వీళ్ళ అకౌంట్ కి ఏ రకమైన డబ్బు పడినా కూడా అవి బ్యాంక్ వాళ్ళు రీకవర్ చేసుకుంటున్నారు. లాస్ట్ కి మన తల్లికి వందనంతో సహా పడిన 13,000 కూడా వీళ్ళు రీకవర్ చేసుకుని బ్యాంక్ వాళ్ళు జమ చేసుకుంటున్నారు. దయచేసి మున్సిపల్ సిబ్బందికి, చైర్మన్ కి, మా కౌన్సిలర్ కి వీళ్ళు విన్నవించుకునేది ఏమంటే ఈ కౌన్సిల్ లో దీన్ని ఒక రిజర్వేషన్ పాస్ చేసి బ్యాంక్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి అయినంత త్వరలో వీళ్ళ డబ్బులన్నా వాపస్ ఇచ్చేటట్లు ఏర్పాటు చేసేయాలి, లేదా ఇంట్లన్నా పూర్తి చేసి ఏర్పాటు చేసేయాలి. వీళ్ళు ఈ విధంగా 50,000 కట్టినోళ్ళు, 1,00,000 కట్టినోళ్ళు దగ్గర 400 మంది పైన ఉన్నారు. వీళ్ళు ప్రస్తుతం ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకుని మేడం ఇంతమంది కలిసినారు, అందరం ఇంకా కలుస్తారు. ఇది మన మానవత్వంతో మన కౌన్సిల్, మీరు, మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి మనం ఏదైనా చేతయ్యేది ఉంటే చేసి వీళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నాను మేడం. మీ సమస్యని మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు పంపి
మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు శనివారం నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది. దీపావళి అంతా కూడా ఆ ఇళ్ళని కట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాము. బాబు మీరు ఫస్ట్ టైం వచ్చినారు, లెటర్ ఇచ్చినారు, వినండి. నెల 2 నెలలు ఇచ్చి మరి రిపీట్ వచ్చినప్పుడు క్వశ్చన్ లేదు. ఫస్ట్ టైం వచ్చినారు, రిక్వెస్ట్ చెప్పుకోండి అంతే. నేను చెప్పేదానికి మళ్ళీ మీరు చెప్పండి మాట్లాడండి. అందులో మిమ్మల్ని ఇక్కడ పిలవకూడదు. మా ఛానల్లో చైర్మన్ ఛానల్ మాట్లాడాలి. కౌన్సిల్ ఇప్పుడు రాకూడదు అసలు. మా చైర్మన్ గారు ఛానల్లో కానీ నా ఛానల్లో మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడ వచ్చారు ఇంకా మీరు ఏదైనా మాట్లాడితే మాట్లాడండి. లేదు సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు గవర్నమెంట్ వెంటనే మళ్ళీ శనివారం నుంచి స్టార్ట్ చేసింది. తర్వాత మీ డబ్బులు లేదు, కొంతమంది అమ్మఒడి రికవరీ అని చెప్తున్నారు. దాదాపు 76 లక్షల వరకు ఈ పాటకి ఎవరైతే ఉందో వాళ్ళంతా కూడా గవర్నమెంట్ అమౌంట్ ఈజీ తక్కువ. ఇప్పుడు మీరు ఎప్పటి ఇచ్చారు కాబట్టి దీనిపైన ఎక్కువ ఎంపీ గారిని పంపిస్తాము. చాలా మంది అనుకుంటారు డిపార్ట్మెంట్ అనేది నాకు ఆ డీటెయిల్స్ మీరు ఇవ్వగలిగితే ఎవరో రాకుండా ఎంత రికవర్ అయింది అని ఇవ్వగలిగితే ఈ మొత్తాలన్నీ కూడా వాళ్ళు రికవర్ అయింది కాబట్టి రీఫండ్ చేయించండి, లేదంటే బ్యాంక్ వాళ్ళు పర్చేస్ చేసుకోమని లెటర్ పెడతారు. అది మీరు ఎంత త్వరగా చేయించి నేను త్వరగా పంపిస్తాను. తర్వాత మిగతా ప్యాకెట్లు కూడా దీపావళి అంతా హ్యాండ్ అవుట్ చేయమని చెప్పారు. శనివారం నుంచి కూడా వర్క్ స్టార్ట్ అయింది. చూసారు కదా, మరి మాకు ఒకటి కావాల్సిన C6 ఒకటి, C8 ఒకటి స్టార్ట్ కాలేదు. ఇంకా 5 ఒకటి ఇప్పుడు స్టార్ట్ అయింది. C6 స్టార్ట్ అయింది సార్. అది ఒకటి చిన్న వినపం సార్. మీరు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి తల్లి ఇది ఒక విషయం. ఇది కాదు మున్సిపాలిటీ కాదు, ఎక్కువ ఆఫీసర్స్ ఎక్కడైతే స్టేట్ లో ఉన్నాయో అందరికీ సంబంధించింది. ఇప్పుడు మనకు మీరు ఎవరో తక్కువగా ఏ విధంగా రికవర్ అయింది అనేది నాకు డీటెయిల్ గా మీరు రాసి ఇవ్వగలిగితే అప్లికేషన్ ఒక స్టేట్మెంట్ చేసి గవర్నమెంట్ పంపిస్తాను. ఆ రికవర్ అమౌంట్ వీలైనంత వరకు వాళ్ళకి మీకు రికవర్ చేయించడమా లేదంటే వాళ్ళకి మీరు కట్టాల్సిన అడ్జస్ట్మెంట్ చేస్తాను గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటాను. రిక్వెస్ట్ చేస్తాము. నేను రిక్వెస్ట్ పెడతాను గవర్నమెంట్ అక్కడి నుంచి వచ్చిన నిర్ణయం ఒకసారి వస్తున్నాం సార్, ఇస్తున్నాము. బడ్జెట్ అలాట్మెంట్ చేస్తామని చెప్పారు. ఎంతమంది వస్తుంది చెప్తారు. ఆ కౌన్సిల్ నేను తీసుకునే యాక్షన్ కాదు సార్. స్టేట్ పాలసీ. గవర్నమెంట్ తర్వాత ఏదైనా కానీ మీరు ఇచ్చేటువంటిది గవర్నమెంట్ ఎంపీ టిక్ వాళ్ళు పంపిస్తున్నారు.